సూపర్ టేస్టీగా ఉండే స్నాక్ చికెన్ ఫ్రై చేసుకుందాం. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా వస్తుందో చూద్దాం. హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా కడిగేసేసి వాటర్ రాకుండా ఒక బౌల్లో వేసేసుకొని దీనిలో ఒక కూరకి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా కొంచెం సాల్ట్ వేసేసిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం, ఒక 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసేసి శుభ్రంగా మంచిగా ముక్కలకు పట్టే వరకు కలిపేయాలి. ఇలా చక్కగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు కార్న్‌ఫ్లోర్ సరిపోలేదనుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఒక అర స్పూను వెనిగర్ వేసేసుకొని మంచిగా ఇలా కలిపేసుకొని పైన గరం మసాలా వేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 2 గంటల ముందైనా 1 అవర్ ముందైనా కలిపి పెట్టుకుంటేనే బాగుంటుంది. అప్పటికప్పుడైతే మనకి లోపల సాఫ్ట్ అనేది రాదు. ముందుగానే కలిపి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కలిపేసుకొని రెడీగా ఉంచుకొని పక్కన పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. 1 అవర్ అయిపోయింది. స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. మరీ అంత ఎక్కువ కూడా అవసరం లేదు. మనకి కొంచెం కొంచెంగా వేయించుకొని తీసుకొని మళ్ళీ సెకండ్ వాయి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని వేసేస్తున్నాను. ఇలా సిమ్లో పెట్టుకోకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టండి. పూర్తిగా సిమ్లో పెట్టద్దు, పూర్తిగా హైలో కూడా పెట్టద్దు. మీడియంలో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. అటు ఇటు కాస్త అలా అలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగాలి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మనం సైడ్ డిష్గా తినచ్చు, రైస్లో కూడా తినచ్చు, ఎలా స్నాక్స్గా కూడా తినచ్చు. చాలా బాగుంటాయి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో, మీకు ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. పైన క్రిస్పీగా ఇలా రెడ్గా అయ్యేలాగా వేయించుకోవాలి. పైన అయితే రెడ్ కలర్ వచ్చింది, లోపలైతే చాలా సాఫ్ట్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.